2029లో జరగాల్సిన లోక్సభ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు, 2028లో జరగాల్సిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు అన్నీ 2027లోనే జరగబోతున్నాయి. ఇక జమిలిని ఆపడం ఎవ్వరి తరము కూడా కాదు. మహారాష్ట్ర గెలుపు ఊపుతో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ 2027లో వన్ నేషన్ వన్ ఎలక్షన్కు పావులు కదుపుతున్నారు. ఇక దాన్ని ఆపడం కష్టమే. మహా మ్యాండేట్ మోడీ పాలనకు లిట్మస్ టెస్ట్ అని బీజేపీ చెప్తోంది. మహారాష్ట్రలో సునామీ స్థాయి విజయం అధికార బీజేపీకి బిగ్ బూస్ట్ గా మారింది. కమలం దూకుడు ముందు 100 ఏళ్లు పైబడ్డ పార్టీ కూడా తోక ముడిచింది. రాజకీయ చాణక్యుడు శరద్ పవార్ ఎత్తులు పారలేదు. ఉద్ధవ్ థాక్రే పాచికలు పరిచయలేదు. ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ ఆటలో అరటి పండులా మిగిలిపోయింది. మహారాష్ట్ర కట్టగట్టుకుని బీజేపీ కూటమి మహాయుతికి జై కొట్టింది. అసలు గెలుపే కష్టం అనుకున్న క్యాష్ రిచ్ మహారాష్ట్రలో ఈ స్థాయి గెలుపు కమలానికి ఎనలేని ఉత్సాహాన్ని తీసుకొచ్చింది. బీజేపీ చేపట్టాలనుకున్న పలు సంస్కరణలకు ఈ విజయం ఓ ఎంట్రీ కార్డుగా మారింది. మోడీ నెక్స్ట్ ఆపరేషన్ ఏంటి? జమిలిపైనే దృష్టి పెట్టబోతున్నారా? రాజ్యాంగ సవరణకు రెడీ అవ్వబోతున్నారా? విపక్షాలు ఇక ఏం చెయ్యలేవా? మోడీ దూకుడు, బీజేపీ విజయాలు చూస్తుంటే 2027లో జమిలి ఎన్నికలు తప్పవనే అనిపిస్తోంది. ఇప్పటికే మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కమిటీ ఇచ్చిన నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించింది. అయితే రాష్ట్రాల ఎన్నికల కారణంగా ప్రాసెస్ను కాస్త స్లో చేసింది. కానీ ఇప్పుడు మహా గెలుపుతో జూలు విదిల్చి జమిలీపై ఫోకస్ పెట్టబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. త్వరలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో జమిలి ఎన్నికలపై బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని బీజేపీ వర్గాలు భావిస్తున్నాయి. అందరి మద్దతును కూడగట్టి వీలైనంత త్వరగా జమిలికి లైన్ క్లియర్ చేయాలనేటువంటిది బీజేపీ ఆలోచన. రానున్న 3 నెలలు కీలకమని పొలిటికల్ పండిట్స్ చెప్తున్నారు. దేశంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలే ఎక్కువ. కాబట్టి ఆ బిల్లుకు మెజారిటీ రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదం తెలపటం లాంఛనమే. అది జరిగిన వెంటనే ఎన్నికల సందడి మొదలైపోతుంది. తమకు ఎదురు లేదు కాబట్టి మోడీ జమిలి ఆలోచనకు బ్రేక్ పడే అవకాశాలు లేవు. పైగా జమిలిపై ముందుకెళ్లటానికి ఇదే సరైన సమయమని భావిస్తోంది బీజేపీ. ఇప్పటికే భాగస్వామ్య పార్టీలకు ఈ దిశగా సంకేతాలు ఇచ్చింది కూడా బీజేపీ. ఇప్పుడు స్పీడ్ పెంచితే 2027లో జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. దేశమంతటా ఒకేసారి ఎన్నికలు నిర్వహిస్తే భారీగా ప్రజాధనం ఆదా అవుతుందని వాదిస్తోంది కేంద్రం. పైగా పదే పదే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అభివృద్ధి పనులకు విఘాతం కలుగుతోందని అంటోంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే ప్రాంతీయ పార్టీలపై తాము పైచేయి సాధించవచ్చు అని బీజేపీ భావిస్తోంది. కానీ అసలు కథ వేరేగా ఉందని విశ్లేషకులు చెప్తున్నారు. దేశమంతా కాషాయ జెండా ఎగరాలనేటువంటిది ఆర్ఎస్ఎస్ కళ. అందులో భాగంగానే జమిలి అన్న ప్రచారం కూడా ఉంది. ఒకేసారి ఎన్నికలు జరిగితే గెలుపు తమదేనని భావిస్తోంది బీజేపీ. పైగా మోడీ 4వసారి ప్రధానిగా పదవిని చేపట్టవచ్చు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొట్టినా చావు తప్పి కన్ను లొట్టపోయినట్లయింది పరిస్థితి. 400 సీట్లనుకుంటే కేవలం 240 సీట్లే వచ్చాయి. అందుకే జమిలి పెడితే తమకు సీట్లు పెరుగుతాయనేటువంటిది బీజేపీ ఆలోచన. రాజకీయంగా బీజేపీకి ఇది అద్భుతమైన కాలం అనే చెప్పాలి. ఇప్పటి వరకు మోదీకి ఎదురు లేదు. అలాగే కాంగ్రెస్ కు దిశ దశ లేదు. ఇండియా కూటమిగా ఏర్పడినా ఇప్పటి వరకు కలిసి విజయం సాధించిన సందర్భాలు లేవు. కశ్మీర్, జార్ఖండ్ లాంటి ఒకటి అరా చోట గెలిచినా అది కాంగ్రెస్ బలం కానే కాదు. ప్రాంతీయ పార్టీల బలమే కాంగ్రెస్ను గెలిపించింది. కాంగ్రెస్ను పూర్తిగా చంపేయటానికి ఇది సరైన టైం అనేటువంటిది బీజేపీ ఆలోచనలో ఉంది. జమిలి తప్పదని చాలా పార్టీలు ఇప్పటికే డిసైడ్ అయిపోయాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా అసెంబ్లీలో 2027లోనే ఎన్నికలు అన్నట్లు మాట్లాడారు. వైసీపీ అధినేత జగన్ కూడా మరో 2 ఏళ్లలో ఎన్నికలు ఉన్నాయంటున్నారు. దానికి రెడీ అవ్వాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ కు కూడా జమిలి తప్పదని దాదాపు అర్థమైనట్లుంది. మహారాష్ట్రలో గెలిచి ఉంటే ఆ ఊపుతో ధైర్యంగా పోరాడే అవకాశం ఉండేది. కానీ మహా ఓటమితో కాంగ్రెస్ కు మరో ఎదురు దెబ్బ తగిలింది. వన్ నేషన్ వన్ ఎలక్షనే కాదు, మరికొన్ని అంశాలు కూడా బీజేపీ టాప్ లిస్ట్ లో ఉన్నాయి. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు దిశగా అడుగులు వేయొచ్చు. ఇవే కాదు, బీజేపీ అంబుల పొదిలో మరికొన్ని అస్త్రాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అవన్నీ ఒకదాన్ని వెనుక ఒకటి అమలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.